హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో చేసి తల్లి కొందనం పథకం సంబంధించి నేను ఎలక్ట్రిసిటీ బిల్లు సంబంధించి ఏ విధంగా క్లియర్ చేసుకోవాలని చెప్పేసి ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఆ వీడియోలో నా యొక్క మొబైల్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగిందండి. మీకు వచ్చినటువంటి రీజన్స్ ఏవైతున్నాయో అవి నాకు వాట్సాప్ సెండ్ చేయండి, వాటి మీద వీడియో చేస్తానని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. అలాగే నిన్న కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి ఒకరైతే మనకు సెండ్ చేయడం జరిగింది, వారికి వీడియో కూడా చేసి చూపించడం జరిగింది, వాళ్ళకి క్లియారిటీ అయితే ఇవ్వడం జరిగింది. సో మరొకరైతే ఇక్కడ మనకి పిక్ అనేది పెట్టడం జరిగిందండి. సో ఏ విధంగా వాళ్ళకి క్లియర్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు అడగడం జరిగింది. సో ఇప్పుడు వాళ్ళ మీద నేను వీడియో అనేది చేస్తున్నానండి. సో అతని పర్మిషన్తో వీడియో అనేది చేస్తున్నాను. సో వాళ్ళకి వచ్చిన రీజన్ ఏంటంటే ఇక్కడ మీకు చూపిస్తాను, క్లియర్గా మీకు పిక్ కూడా చూపిస్తానండి. సో వాళ్ళకి వచ్చిన రీజను సరైనటువంటి ఆదాయ ధృవీకరణ లేదు అని చెప్పేసి రావడం. అంటే ఇలా వచ్చిన వాళ్ళకి రేషన్ కార్డు అనేది ఉండినదనమాట. సో వాళ్ళకి రేషన్ కార్డు లేకపోవడం వల్ల ఇది మనకి తల్లి కొందన పథకంలో ఇనెలిజిబుల్ అని చెప్పేసి రావడం. కానీ 60 బ్యాలెన్స్లో ఎలిజిబుల్ ఉన్నారు, కానీ వీళ్ళు తల్లి అనేది రేషన్ కార్డులో లేదు, అలాగే కుమారుడు కూడా రేషన్ కార్డులో లేదు, అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేకుండా కూడా ఇలాంటి రీజన్స్ వస్తాయి. సో ఇక్కడ మనకి ముఖ్యంగా వీళ్ళు పెట్టినటువంటి సరైన ఆధార్ ధృవీకరణ లేనందున వీళ్ళకి ఇనెలిజిబుల్ అని చెప్పేసి రావడం జరిగిందని చెప్పేసి అన్నారు. సో వీళ్ళది నేను చెక్ చేయడం జరిగిందండి. సో వీళ్ళు రీసెంట్గా అప్లై చేయడం జరిగింది, అంటే ఆ మేడాన్ని రేషన్ కార్డులో యాడ్ చేసుకోవడం జరిగింది. సో యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఇంకా ఇష్యూ కార్డ్ అనేది కాలేదు. సో ఇష్యూ కార్డ్ అయితేనే ఆమె యాడ్ అయినట్టు చూపిస్తుంది. సో వాళ్ళది నేను చెక్ చేయడం జరిగింది, వాళ్ళ ఆధార్ నెంబర్ మొత్తం చెక్ చేయడం జరిగింది. సో కార్డ్ అనేది ఇంకా డిస్ప్లే కాలేదు. సో వీళ్ళకి తల్లి కొందనం అనేది పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందా అంటే 100% ఉండకపోవచ్చు. బట్ ఏంటంటే ఇక్కడ రిక్వెస్ట్ చేసుకొని సచివాలయంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ రిక్వెస్ట్ చేసుకొని ఆధార్ నెంబర్ అనేది మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ మీరు యాడింగ్ చేసి ఉంటారు కదా, ఆ రేషన్ కార్డ్ నెంబర్ తీసుకుని వెళ్ళి మీకు ఈపీడిఎస్లో టీ నెంబర్ సెర్చ్ చేస్తే అక్కడ ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ అని వస్తుంది. అవి మీరు పీడిఎఫ్ తీసుకొని సార్ని రిక్వెస్ట్ చేసి చేసుకుంటే మీకు ఎలిజిబుల్ చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే మీరు ఇప్పుడే అప్లై చేశారు కాబట్టి రేషన్ కార్డు మనకి ఇప్పుడే ఆప్షన్ ఇచ్చారు కాబట్టి, రీసెంట్గా అప్లై చేశాం కాబట్టి మీరు వాళ్ళకి చెప్పుకునే విధంగా చెప్పుకుంటే కినా మీకు చేసుకోవచ్చు. సో నేను ఆటోమేటిక్గా అన్నీ చెక్ చేయడం జరిగిందండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఆధార్ కార్డు ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా కొత్త రేషన్ కార్డు ఓపెన్ చేసినట్టుగా మనకి రావడం జరుగుతుంది. సో అలాగే వీళ్ళకి నేను వాళ్ళ యొక్క స్టేటస్ అనేది చెక్ చేయడం జరిగింది, అంటే టీ నెంబర్ అనేది చెక్ చేయడం జరిగింది. సో టీ నెంబర్ చెక్ చేస్తే వాళ్ళ పేర్లు ఇక్కడ మనకి యాడ్ అవ్వడం జరిగింది, కానీ ఇష్యూ కార్డ్ అనేది చేయలేదు. సో ఇష్యూ కార్డ్ చేయకపోవడం వల్ల ఈ పర్సనల్ రేషన్ కార్డులో చూపించడం జరగదు. సో ఇక్కడ మనకి ఈ రేషన్ కార్డ్ నెంబర్ ఎవరైతే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఉంటారో వాళ్ళు తీసుకొని వెళ్ళి ఈ రేషన్ కార్డు సంబంధించి మేము ఇట్లా యాడ్ అయినాము రీసెంట్గా అని చెప్పేసి మీరు ఈ ఆదాయ ధృవీకరణ సరైనటువంటి లేదని కారణంతో వచ్చిందని చెప్పేసి మీరు ఇలా అప్లై చేసుకుంటే వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే మీకు అప్లై చేయడం అయితే జరుగుతుందండి. సో ఈ విధంగా మీరు ఎలా చెక్ చేసుకోవాలని కూడా మీకు గతంలో వీడియోలు చేశాను. టీ నెంబర్ ద్వారా ఫ్యామిలీ డీటెయిల్స్ ఏ విధంగా చెక్ చేసుకోవాలని చెప్పేసి కూడా మీకు గతంలో వీడియోలు చేశాను, అవి చూడకుంటే ఒకవేళ. సో ఇక్కడ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ సంబంధించి ప్రతి ఒక్కరు అయితే నేను చెక్ చేయడం జరిగిందండి. సో ఇక్కడ మరొకరిది ఆధార్ నెంబర్ అయితే పెట్టడం జరిగింది. సో వాళ్ళది కూడా ఇప్పుడు మీకు చెక్ చేసి చూపిస్తాను. సో ఎందుకంటే వాళ్ళకు ఆధార్ నెంబర్ ద్వారా మనకి రేషన్ కార్డు ఉందా లేదా కూడా తెలుసుకోవచ్చు అని చెప్పేసి నిన్నటి వీడియో కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా మరొకసారి మీకు చెప్తాను. సో ఇలాంటి సమస్య ఉన్నవాళ్ళు ఫోన్ చేయకుండా డైరెక్ట్గా నాకు కాంటాక్ట్ అవ్వండి, అంటే వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేస్తే మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తానండి. దయచేసి ఈ విధంగా అయితే మీరు చేసుకోండి. మీకు ఉన్నటువంటి డౌట్స్ అనేది వాట్సాప్ ద్వారా సెండ్ చేసి మీరు తెలుసుకుంటే మీకే ఉపయోగంగా ఉంటుంది. సో ఫోన్ అనేది ఎక్కువ నైట్ టైంలో చేస్తున్నారు, దయచేసి అదొకటి మానుకోండి. సో నైట్ టైం అనేది చేయకండి ప్లీజ్, దయచేసి. సో మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే డైరెక్ట్ వాట్సాప్ కాంటాక్ట్ అవ్వండి, ఫోన్ అయితే చేయొద్దండి. ఇప్పుడు నేను వాళ్ళు పెట్టినటువంటి ఆధార్ నెంబర్ అనేది మరోసారి నేను చెక్ చేస్తున్నాను ఇక్కడ. సో చెక్ చేసి ఇక్కడ ప్రివ్యూ ఫిల్ మీద కొడితే ఇక్కడ మనకి రేషన్ కార్డు అయితే రాలేదు. సో వీళ్ళకి ఆల్మోస్ట్ ఫ్యామిలీలో కొత్త రేషన్ కార్డు అనేది అప్లై చేయడం జరిగింది. సో వీళ్ళకి ఇంకా నెంబర్ అనేది రాలేదు. సో నెంబర్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాల్సిందే. సో వీళ్ళకి నెంబర్ అయితే రాలేదు. సో వీళ్ళు నెంబర్ ఉంటే మాత్రమే, రేషన్ కార్డు కలిగి ఉంటే మాత్రమే ఈ తల్లి కొందన పథకం అనేది రావడం జరుగుతుందండి. సో ఈ విధంగా అయితే మనకి సరైనటువంటి ఆదాయ ధృవీకరణ పత్రం లేనందువలన వీళ్ళు ఎలిజిబుల్ అయితే అవడం జరిగింది. వీళ్ళకి రేషన్ కార్డు లేకపోవడం వల్ల తల్లి కొందన పథకం అనేది రాలేదు. సో ఇదండి మీకు ఉన్నటువంటి డౌట్స్ అని ఈ వీడియో ద్వారా క్లియర్ అయిందని చెప్పేసి నేను భావిస్తున్నాను. వీడియో వస్తే లైక్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.